హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మంచి కథ చెప్తాను, వింటారా ఫ్రెండ్స్? అనకనగా ఒక ఊర్లో ఒక కార్పెంటర్ ఉండేవాడు. అతని ఉదయం నుంచి సాయంకాలం వరకు బాగా కష్టపడేవాడు. సాయంకాలం అయ్యగానే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. షాప్లో ఏమో తాజ్పాము దూరింది. ఆ తాజ్పాము పైనుంచి కింద పడింది. కరెక్ట్ కింద పడే చోట ఒక పదునైన వస్తువు ఉంది ఫ్రెండ్స్. ఆ వస్తువు తాకి కింద పడింది. పాముకేమో అది చీరుకొని బాగా రక్తం వచ్చింది ఫ్రెండ్స్. అది తట్టుకోలేక కోపంతో ఆ పదునైన వస్తువుని బాగా కాటేసింది. ఎంత కాటేసినా అది చావడం లేదు. ఏం చేయాలా అని ఆ పాము ఆలోచించింది. ఆ పదునైన వస్తువుని బాగా గట్టిగా చుట్టుకొని చంపేయాలనే ఆలోచన వచ్చింది ఫ్రెండ్. దాన్ని చుట్టుకోగానే ఆ పాము రక్తం గారి చనిపోయింది ఫ్రెండ్. ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది ఫ్రెండ్? ఆ పాము కోపమే తనకు శత్రువు అయింది. అలాగే మీ మీ మీకు ఇష్టమైన పనులు కానీ చేసినా, మీకు ఏం చేసినా కోపం వస్తుంది. వెంటనే దానికి అతిగా కోపడి మీ ఆరోగ్యాన్ని చెడుకోకుండా ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్, అది చేయొచ్చా లేదా అని. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.